నమస్తే, నేను మధు. హీరో మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఆయన యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థి నాయకులు కనబడడం లేదు అన్నట్టు కొన్ని కంప్లైంట్స్ అయితే రైజ్ అయ్యాయి. ఈ విషయం గురించి హైకోర్టులో ఆయనకు చివాట్లు తప్పలేదా? అయితే అసలు మోహన్ బాబుకు హైకోర్టులో మరి ఎటువంటి రియాక్షన్ ఎదురైంది? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, అసలు మోహన్ బాబు గారి ఇష్యూ ఏంటి సార్? విద్యార్థి నాయకులకు మోహన్ బాబు గారికి సంబంధం ఏంటి? ఆయనేమో కోర్టులో చెప్తున్నారు, నాకు వాళ్ళకు సంబంధం లేదు, వాళ్ళు కావాలని నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నారు. మరి కోర్టు ఏమో ఖచ్చితంగా మీ హస్తం ఉంది, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకు మోహన్ బాబు గారి హస్తం ఉందా లేదా? ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? చట్టం తన పని తాను చేసుకోపోతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చట్టం తన పని తాను చేయకుండా కొందరు అప్పుడప్పుడు అడ్డం పడుతూ ఉంటారు. ఆ అడ్డం పడేటువంటి దాంట్లో మోహన్ బాబు గారు కూడా ఉన్నారని నేను చెప్పగలుగుతాను. తన పని తాను చేయకుండా తనకున్న ఇమేజ్, తనకున్న వ్యక్తిగత ప్రతిష్టత, తనకున్న వ్యక్తిగత పరిచయాలతోటి ఈ రీసెంట్గానే 2 సంఘటనల నుంచి ఆయన తప్పించుకున్నాడు. నేను ఆ రోజు కూడా ప్రశ్నించాను. మొదటి సంఘటన ఏంటంటే, మనకు తెలుసు వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మనోజు డిఫర్ అయ్యి వాళ్ళతో వివాదాలు, వాదనలు, వాదోపవాలు, దాడులు, వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళి కబ్జా చేసే ప్రయత్నం చేశాడని ఇవన్నీ కూడా మనం మీడియా సాక్షిగా చూస్తూనే ఉన్నాం. ఆ సందర్భంలో మీడియా కవరేజ్ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన తాలూకు అతను మీడియా పర్సన్ మీద చేసిన దాడి విధానం, దాని మీద అటెంప్ట్ టు మర్డర్ లాంటి సెక్షన్ తోటే కేసు అయినా కూడా అతడు ఎందుకు అరెస్ట్ కాలేదు? సామాన్యుడు పరసు దొంగతనం చేస్తానో, రాంగ్ పార్కింగ్ కాడ ఏదో పార్కింగ్ చేసినప్పుడు వాదోపనవాలు చేస్తూ పోలీసులు తమ పనికి అడ్డొస్తుందని చెప్పి తీసుకెళ్లి బొక్కలేసో స్టేషన్లో కూర్చోబెట్టి కుళ్ళబొడుస్తున్నటువంటి ఈనాటి పోలీసులు, ఒక మర్డర్ కేసు అటెంప్ట్, ఒక మీడియా, అది కూడా మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యక్తి జర్నలిస్ట్ని కొడితే కూడా ఆ కేసు తాలూకు ఆరోపితుల్ని కనీసం పిలవలేదు, అరెస్టు కూడా చేయలేదు. ఈవెన్ సో స్టేషన్ బెయిల్ కూడా కాదు, అరెస్ట్ చేయడానికి కానీ అరెస్టు చేసే ప్రయత్నానికి కానీ వెళ్లకుండా సత్సారము చేసి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ కోర్టు నుంచి రక్షణ వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగినంటే ఎక్కడుంది వ్యవస్థల లోపం అనేది ఆలోచించా. ఆ రోజే ప్రశ్న, ఒక మీడియా పర్సన్ మీద దాడి జరిగితేనే ఇంతలా ఉంటే అదే సామాన్య పరిస్థితి ఎలా ఉంటుంది? అంత పెద్ద పవర్ఫుల్ క్యాండిడేటా అని అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ, నేషనల్ వైజ్గా ఎంత పెద్ద లీడర్ని కలుస్తున్నాడు, ఏ విధంగా రిలేషన్ మెయింటైన్ చేశాడు, ఆయనకు వచ్చిన అవార్డులు రివార్డుల తాలూకా వెనక మతలబేంటో ఇవన్నీ కూడా చర్చించాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఒకసారి అనుమానించాల్సి వస్తుంది. అవేనా ఈయనని కాపాడినాయి? మనకి ఏంటి, ఈయన ఆర్థిక బలం ఉందా? ఆర్థిక బలం ఉంటే, రాజకీయ బలం ఉంటే చట్టాలను సైతం అడ్డం పెట్టుకోగలడా అని ఆ రోజు ప్రశ్నించాను. మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి సుప్రీంకోర్టు వ్యవహారం చూస్తే మనందరికీ తెలిసిందే, గత 2-3 వారాల కిందన తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఆయన యూనివర్సిటీలో కిడ్నాప్ గురైనటువంటి స్టూడెంట్స్ యూనియన్ లీడర్లని ఆ కాలేజీలో ఫీజుల రూపంలో, అదనపు ఫీజుల రూపంలో వేస్తున్నటువంటి సెస్సులు, ట్యాక్సులు, వాటికి స్పష్టంగా మీడియా కూడా పేరు పెట్టేసింది, మోహన్ బాబు ట్యాక్సులు, మోహన్ బాబు సెస్సులు అని. అంటే విద్యా సంస్థలో, విద్యా వ్యవస్థలో, విద్యా కమిషన్, విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించినటువంటి విధానాలకే ఫీజులు ఉంటాయి, కానీ అదనంగా ఫీజులు వసూలు చేస్తానికి వీల్లేదు. కానీ కాలేజీ ఫండ్ అని, ల్యాబ్ ఫండ్ అని, యాప్ల ఫండ్ అని రకరకాల రూపంలో నియర్లీ 1 లక్ష రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు రకరకాల రూపాల్లో ఒక స్టూడెంట్ దగ్గర. అంటే 300 మంది ఉంటే ఎంత డబ్బు కలెక్ట్ చేస్తున్నారు? మరి ఆయన చిత్రాలు, కొడుకు చిత్రాల్లో, ఆయన చిత్రాల్లో లాస్ వచ్చి ఉండొచ్చు, లేదా వాటికి పెట్టుబడి కావాల్సి ఉండొచ్చు, కానీ విద్యార్థుల నుంచి లాగడానికి వీలు లేదు కదా అనే విమర్శలు కూడా వచ్చాయి. సో ఆ తాలూకు ప్రశ్నించినట్టు విద్యార్థులు, ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు యాప్ లేదా ప్లేస్మెంట్స్ అనే ఉద్దేశంతో దానికి సుమారు 40,000 ఏదో అమౌంట్ అడిషనల్ కట్టాల్సి వచ్చింది విద్యార్థులు. అవి కట్టి యాప్ కొనుక్కోవాలన్నట్టు. యాప్ అనేది ఆప్షనల్, అది ప్లేస్మెంటేషన్, కౌన్సిలింగ్ ఇప్పిస్తాము, మీకు గైడ్లైన్ ఇస్తాము, దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, మీరు అందులో ఉంటేనే మీకు హాల్ టికెట్ ఇస్తాము, అది తీసుకుంటేనే మీరు ఎగ్జామ్ ఉంటాయి అనే రీతిలో మాట్లాడారు. బ్లాక్మెయిల్ చేస్తే స్టూడెంట్స్ గత్యంతరైన పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు ఆశ్రయిస్తే, వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళని దబాయిస్తే, ఇక్కడ వ్యవస్థలను కాదు చట్టాలను ఆశ్రయించాలని చెప్పి కలెక్టరేట్కు ఫిర్యాదు చేస్తానికి వెళ్తున్న సదరు విద్యార్థి నాయకులను వీళ్ళు ప్రైవేటు సైన్యంగా భావించినటువంటి రౌడీలుగా ఉన్నటువంటి బౌన్సర్లతోటి 7-8 వాహనాల్లో వచ్చేసి ఆ వ్యక్తులను కిడ్నాప్ చేస్తే, అదృష్టం బాగుండి వెంటనే ఫాలోఅప్ చేసి
100కో ఏదో ఫోన్ చేస్తే పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయితే ఇక్కడికి ఎక్కడో నడి రోడ్డు మీద కిడ్నాప్ చేయబడినటువంటి విద్యార్థి నాయకులు మోహన్ బాబు గారికి చెందినటువంటి ఫామ్ హౌస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని పోలీసులు వెళ్ళడం లేట్ అయినా వీళ్ళకి దొరకకుంటే ఇంకెక్కడ పెడితే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉండేది. ఈ విషయం జరిగిన వెంటనే కేసు నమోదు జరిగింది. A1 ఆ యూనివర్సిటీ పిఆర్ఓగా వ్యవహరించబడుతున్న వ్యక్తి మీదను A2 A3 మోహన్ బాబు గారు అన్న మంచు విష్ణు మీద పెడితే ఈ రోజు కూడా అరెస్ట్ కాలేదు. అరెస్ట్ చేయడానికి సత్సారం చేసింది అక్కడ ఉన్న వ్యవస్థలు. మరి అంత పెద్ద కిడ్నాప్ చేస్తున్నప్పుడు A1 అరెస్ట్ చేయగలిగినప్పుడు A2 ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన దొరకట్లేడా? మస్ట్ విష్ణు దొరకడా? పోలీసులు దట్టుకుడు దొరకరా? ఈ విషయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడాలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో వీళ్ళడి ఇతర విద్యార్థి సంఘాలు గట్టిగా ఉండబట్టి సాక్ష్యాలతో కోర్టు సమర్పించినట్టుంది. అందుకే కోర్టు ఆ విధంగా వ్యవహరించింది. చూద్దాం, మొత్తం మీద కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు నిర్ణయం ఎందుకు ఉందని మనం ప్రశ్నించలేము. కానీ ఇక్కడ మనం ఆయన ఎందుకు అరెస్ట్ కాలేదనే విషయాన్ని మాత్రం మనం ప్రశ్నించాల్సిందే. వ్యవస్థలు నీ వైపు ఉన్నంత మాత్రాన చట్టాన్ని నీ వైపు మలుచుకునే ప్రయత్నం చేస్తే డబ్బు ఉంది కదా అని, అధికార హోదా ఉంది కదా అని చెప్పేసి చట్టాలను లొసుగును అడ్డం పెట్టుకుని తప్పించుకుందాం చూస్తే ఖచ్చితంగా విద్యార్థి లోకానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని మాత్రం, ఆయన విద్యను వ్యాపారం కాదు. ఇక్కడ మోహన్ బాబు గారిని మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. విద్య వ్యాపారం కాదంటే తను ప్రారంభించాడు విద్యా సంస్థలను. చేస్తూనే దాని విద్యా సంస్థకు ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన గొప్పగా చెప్పుకునేటువంటిది, ఆయన అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఆ విద్యా సంస్థలు అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల అప్లికేషన్లో కుల ప్రస్తావన ఉండదు, మత ప్రస్తావన ఉండదు. చాలా మనకు తెలుసు, బై నార్మల్గా ఉండేటువంటి నామినల్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా సరే మీ పేరు, మీ ఏజ్, జెండర్ ఈజ్ కామన్, ఆ తర్వాత నేషనల్, ఆ తర్వాత క్యాస్ట్ అండ్ రిలీజ్ అని అడుగుతుంది. ఆయన అప్లికేషన్ ఫామ్లో అది తీసుకుంది. సో అంత గొప్పగా ఉన్నత ఆశలతో ప్రారంభించినటువంటి మోహన్ బాబు గారు ఆ తర్వాత మరి పరిస్థితులు ఎలా మారాయో, ఆర్థికంగా చితకబడిపోవడమా లేదా డబ్బు మీద వ్యామోహమో తెలియదు, కానీ దాని చుట్టూ మీద మొత్తం మీద మోహన్ బాబు నుంచి సినిమా కెరీర్లో చూసినా, ఈ వ్యాపార పరంగా ఎట్లాంటి వ్యవహారం చూసినా ఎప్పుడూ కూడా ఆయన చుట్టూ వివాదాలు ఉంటాయి. మొదటి నుంచి కూడా మనం మనోజ్ గారు ఇష్యూ కానీ స్టార్ట్ చేస్తే, మనోజ్ గారు కూడా మొదటి నుంచి చెప్పిందండి, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఇది ఈగోల పంచాయతీ కాదు, యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను విలన్ చేసి పక్కన పెట్టారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అంటే ఏంటి అంటే ఈరోజు కొంచెం బయటకు వచ్చింది, ఇంకా రావాల్సిన ఎన్ని ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. ఖచ్చితంగా నేను ఇప్పటికే నమ్ముతున్నాను, చట్టాన్ని టెంపరీగా ఆయన మేనేజ్ చేయగలుగుతాడేమో, చట్టంలో నసును అడ్డం పెట్టుకుని ఏమైనా చేయగలుగుతాడేమో, కానీ ఖచ్చితంగా చట్టాల పరిధి చాలా గొప్పది. చట్టాల యొక్క చేతులు, విస్తృతమైన చేతులు ఎక్కడ దాచుకున్నా కూడా తీసుకొస్తుంది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. యూనివర్సిటీ విషయంలో కన్న కొడుకును సైతం దూరం చేసుకున్నారు మోహన్ బాబు గారు. మళ్ళీ ఇప్పుడు ఈ నాయకుల విషయంలో కూడా ఆయన నా తప్పేం లేదు అంటూ కోర్టు వరకు వెళ్ళారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా సార్, కోర్టు దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కాల్ డేటా కూడా ఉంది అని చెబుతున్నారు. మరి ఇంకెందుకు సార్ జాప్యం చేస్తున్నారు ఆయన మీద యాక్షన్ తీసుకోవడం? అదే చట్టంలో ఉన్న రసును అడ్డం పెట్టేసుకుని నాకేం తెలియదు, వాళ్ళకి సంబంధం లేదు అంటున్నాడని చెప్పారు కదా. ఉన్న వాళ్ళకి ఒక రకం, లేని వాళ్ళకి ఒక రకం. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే, కోర్టులో సర్వోన్నత న్యాయస్థానం ముందు మనం చెప్పుకునేటువంటి సాక్ష్యాలు, వినిపించుకునేటువంటి విన్నపాల ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి. తను వచ్చి నాకేం తెలియదండి, వాళ్ళు ఎవరో తెలియదు, నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను మొదలుపెట్టాడు ఆయన. నీకు ఆయనకు రిలేషన్స్ ఉన్నాయి, నెగోషియేషన్స్ ఉన్నాయి, నువ్వు ఒక పలానా టైం వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు, మీరే సాక్షిలా వాళ్ళు వచ్చి బెదిరించారని ఒక అకేషన్లో చెప్పారు. సో ఇవన్నీ చెప్పిన వాట మోహన్ బాబు గారు చెప్పేటటువంటి వాదన తప్పు అని చెప్పి నిరూపించగలిగారు. అంటే అందరికీ బహిరంగంగా తెలిసినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు ముందులోకి వెళ్ళినప్పుడు ఆ జడ్జి గారి దగ్గర ఆ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చెప్తూ, ఆ సమాధానం చెప్పినటువంటి ఎవిడెన్స్ ఇవ్వగలిగినప్పుడే శిక్షలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. సో ఇదంతా కూడా ట్రయల్స్ పీరియడ్ అంటే వాదనలు, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. చివరి తీర్పు ఎలా వస్తుందో మనం వేచి చూడాలి. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం, మరి హైకోర్టు ఎటువంటి తీర్పుని తుది నిర్ణయంగా తీసుకుంటుంది అనేది వెయిట్ చేద్దాం. మరి మోహన్ బాబు గారి మీద ఈ కేసు ఫైనల్ అవుతుందా, అవ్వదా, ఆయన జైలుకి వెళ్తారా లేదా, మరి విద్యార్థి నాయకులకు న్యాయం జరుగుతుందా లేదా, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.